ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము లైఫ్ బియాండ్ ద గ్రేవ్, సమాధికి అవతల జీవితము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. Gospel according to Saint John chapter 11 verse 15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. And for your sake I am glad I was not there, so that you may believe, but let us go to him. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి మరి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మరణం అనేటటువంటిది వస్తుంది. తర్వాత సమాధి చేయబడతారు, పూడ్చిపెట్టబడతారు. ఇక లోక పరంగా అయితే దట్ ఈస్ ద ఎండ్. తర్వాత మరి బైబిల్ అయితే లైఫ్ ఆఫ్టర్ డెత్, మరి మరణం తర్వాత జీవము. మరి ఈ యొక్క ఎంతో గొప్ప నిరీక్షణ మరి క్రైస్తవులకు ఇవ్వబడి ఉంటున్నది పిల్లారా. ఇక్కడ మరి లైఫ్ బియాండ్ ద గ్రేవ్ అనేటటువంటిది, ఇది సమాధికి అవతల జీవితం గురించి బైబిల్ ఒక గొప్ప మరి వాగ్దానము ఇస్తున్నది పిల్లారా. అంటే శారీరక మరణం తరువాత పునరుద్ధానము మరియు దేవునితో నిత్య సహవాసం. ఇది బైబిల్ యొక్క మరి వాగ్దానం పిల్లారా. పునరుద్ధానం అనేటటువంటిది మనము నమ్మవలసి ఉంటున్నది. మరి అంతేకాకుండా దేవునితోటి ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ సహవాసము, నిత్య సహవాసం పిల్లారా. ఇట్ ఈస్ ద సర్టన్ రెస్టరేషన్ ఆఫ్ ద హోల్ పర్సన్. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో శరీరము, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అనేటువంటివి ఉంటున్నవి. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఆత్మ దానిని కలుగజేసినటువంటి దేవుని దగ్గరికి పిల్లాల. ఆత్మ శరీరం రెండింటిని పూర్తిగా పునరుద్ధరించేటటువంటి నిశ్చయమైనటువంటి వాగ్దానం మనకు దేవుని యొక్క మాటల్లో కనపడుతుంది. యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా మరణం మీద అధికారం కలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు పిల్లల. ఇక్కడ యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ మరి యేసు ప్రభు వారు తను డెలిబరేట్గా మరి తన యొక్క ప్రయాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయటం అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాం పిల్లల. యేసు తన ప్రయాణాన్ని ఉద్దేశపూర్వకంగా మరి ఆలస్యము చేయటమే కాకుండా లాజర్ను ఇక్కడ మరి చనిపోయి ఉంటున్నాడు, మరి తనకు వర్తమానం వచ్చి ఉంటున్నది, కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఆలస్యంగా మరి వెళ్ళటం. ఎందుకంటే శిష్యులలో లోతైనటువంటి విశ్వాసం కలుగజేయటం కోసం. పిల్లల కొన్ని సంఘటనల ద్వారా మనము దేవునికి దగ్గర కావటానికి అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా వీ నీడ్ టు కమ్ క్లోజ్ టు గాడ్. ఏదైనా అవసరత, కష్టంలో, అస్వస్థ గురైనప్పుడు వి లుక్ టు గాడ్. కాబట్టి వారికి ఇంకా లోతైనటువంటి విశ్వాసము, భక్తి, నమ్మకము రావటం కోసము ఆయన మరి కొన్నిసార్లు ఆయన రాకడా లేకపోతే అది ఆలస్యం అవుతున్నది పిల్లల. మరి హిస్ గ్లాడ్నెస్ ఇస్ పర్పస్ఫుల్. ఆయన మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో రాసినటువంటి రీతిగా ఆయన యొక్క సంతోషము ఉద్దేశపూర్వకమైనది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ నాట్ దేర్ అని చెప్పి అంటున్నాడు. గ్లాడ్ కాబట్టి సంతోషం ఉద్దేశపూర్వకమైనటువంటిది. ఆయన సమాధి వైపు నడిచి మరణాన్ని నేరుగా ఎదుర్కొంటాడు పిల్లలారా. కాబట్టి 3 విషయాలు మనము ఈరోజు ధ్యానించినటువంటిది. ఒకటి, కన్ఫర్మేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క మరి నిర్ధారణ. జీసస్ అలౌడ్ ద పెయిన్ సో దట్ ఫెయిత్ మైట్ బి స్ట్రెంగ్థెన్డ్. కాబట్టి పిల్లరా, యేసు లాజరు మరణ బాధను అనుమతిస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసము బలపడాలని.
ఒక మరి తండ్రి కూడా తన యొక్క బిడ్డల మరి ఆ కష్టాల్లో ఆ ఛాలెంజెస్ లో ఉన్నప్పుడు కాబట్టి మరి తండ్రి మీద రిలై అవటం కోసం విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. నమ్మిక, ట్రస్ట్ అనేటటువంటిది పిల్లరా. యోహాను సువార్త 11:25 నుంచి 26 వచనాల్లో కూడా చూస్తే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఎంతో గొప్ప మాటలు పిల్లారా. రోమాయులకు రాసినటువంటి పత్రిక 10:9లో కూడా అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదవు. కాబట్టి పిల్లారా, పునరుద్ధానమును జీవమును ఆయన అయి ఉంటున్నాడు యేసు ప్రభు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి వారికి వాళ్ళు చనిపోయినా కూడా బ్రతుకుతారు పిల్లలు. ఒకవేళ చచ్చినటువంటి స్థితిలో ఉన్నా సరే, దిస్ ఇస్ ద టైం పిల్లలు. యేసు వైపు చూచినప్పుడు నీలో జీవము, సమృద్ధి అయిన జీవము, హృదయం నుండి జీవధారలు బయలు వెళుతాయి. జీవంతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి మరి జీవితం జీవించడానికి ప్రభు వారు సహాయం చేస్తాడు. అంతేకాకుండా మన ద్వారా ఇంకా అనేకులకు కూడా ఈ యొక్క మరి జీవం అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వటం అనేటువంటిది మనము గమనిస్తాం పిల్లరా. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కన్ఫర్మేషన్ ఆఫ్ ఫెయిత్, రెండవదిగా మరి కన్ఫ్రంటేషన్ విత్ ద గ్రేవ్, మరి పిల్లరా సమాధిని ఎదుర్కోవటము. యేసు ప్రభు వారు మరణమును మరి అవాయిడ్ చేసినటువంటి వాడు కాదు పిల్లలు. హీ మార్చ్ టువర్డ్స్ ఇట్. కాబట్టి పిల్లలు ఆయన మరి ఆ మరణానికి ఆ ముళ్ళు పిల్లలు దాన్ని కూడా ఎదుర్కొన్నటువంటి వాడు. మరణాన్ని మరి దాటివేయడు. మనం కూడా అతని వద్దకు వెళుదాము రండి అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. రండి, లెట్స్ గో. కాబట్టి మరి ఒక కూలినటువంటి గనిలోనికి పిల్లరా ఆ రెస్క్యూవర్స్, రక్షించేటటువంటి రక్షక భటులు వాళ్ళు పిల్లరా, ధైర్యవంతులైనటువంటి రక్షకులు వాళ్ళు లోపలికి వెళ్ళి పిల్లరా మరి వాళ్ళను రక్షించడం అనేటువంటిది మనం చూస్తాం. హెబ్రీ 2:14-15 కూడా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఎంతో తేటగా మరి 2వ అధ్యాయం 14-17 మనకు కనపడుతుంది. ఆయన కూడా రక్త మాంసములలో మరి పాలివాడవటం పిల్లరా. మరణం యొక్క గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటానికి పిల్లరా. హీ హాజ్ అండర్ గాన్ త్రూ దట్ డెత్ ఎక్స్పీరియన్స్ పిల్లారా. మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా అది ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేయవలసి ఉంటున్నది. కాబట్టి కన్ఫ్రంటేషన్ విత్ ద గ్రేవ్ పిల్లరా, ఆ యొక్క సమాధి అనేటటువంటిది ఒకరోజు మట్టి అయినటువంటిది మట్టిలోనికి వెళుతుంది. మనం కూడా పిల్లరా మరి అధిక బలం ఉన్న 310 మరి కాబట్టి పిల్లలు అధిక బలం ఉన్నట్లయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ, మరి 60 అధిక బలం ఉంటే 70. కాబట్టి ఇంకా పిల్లల దేవుడు ఆశ్రయిస్తే ఇంకా ఎంతో కాలము ఉండవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బోర్న్ టు డై అని చెప్పి అంటుంటాం. కాబట్టి మృత్యు వాత లేకపోతే అది ఏదో ఒక సమయంలో పిల్లల దానికి గాడ్ ఇన్ హిజ్ ఓన్ టైం మన యొక్క లైఫ్ స్పాన్ అంతా కూడా ఆయన యొక్క కంట్రోల్లో ఉంటున్నది. కాబట్టి మనం ఆ రీతిగా మరి చనిపోవలసినటువంటి ఏదో ఒక దినమందు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. మూడవదిగా కాంక్వెస్ట్ ఆఫ్ డెత్, మరణం మీద విజయము. కాబట్టి పిల్లరా, ఈ మరణము ఎదుర్కోవటం తో సమాప్తం అవ్వదు. కానీ మరలా పునరుద్ధానం అనేటువంటిది బైబిల్ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. జీసస్ ఇన్వేడెడ్ డెత్స్ టెరిటరీ అండ్ ప్లాంటెడ్ ద ఫ్లాగ్ ఆఫ్ రిజరక్షన్. యేసు మరణ రాజ్యంలోకి ప్రవేశించి పిల్లారా పునరుద్ధానం అనేటటువంటి జెండాను నాటి ఉంటున్నాడు పిల్లారా.
ఏ విక్టోరియస్ జనరల్ ఇన్వేట్స్ ద ఎనిమీ క్యాంప్. పిల్లరా, మరి ఒక విజయవంతమైనటువంటి సైన్యాధిపతి ఏ రీతిగా శత్రు శిబిరంలోకి చొరబడి జెండా నాటుతాడో పిల్లరా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? దేవునికి స్తోత్రం పిల్లరా, విజయం ఎక్కడ? మన అయితే ఆ ట్రయంపెంట్ రిజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పిల్లలు మనం సేవించుచున్నది, పూజించుచున్నది, ఆరాధిస్తున్నటువంటిది, నమ్మినటువంటి, విశ్వసిస్తున్నటువంటి మన యొక్క ప్రభు పునరుద్ధానుడైనటువంటి దేవుడు పిల్లల. కాబట్టి దుఃఖము లేదా మరణము, భయము మనకు వచ్చినప్పుడు ఈ యొక్క మూడు కూడా మనం గుర్తుంచుకుందాం. లెట్ లాస్ కన్ఫర్మ్ యువర్ ఫెయిత్. మన యొక్క జీవితాల్లో ఇటువంటిది వస్తున్నప్పుడు, మరణం ఇవి వస్తున్నప్పుడు పిల్లల విశ్వాసాన్ని, వి నీడ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్ పిల్లలు. ప్రతి నష్టము మీ విశ్వాసాన్ని బలపరచనివ్వండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో పిల్లల ద ద మోర్ వి నీడ్ టు రిలై ఆన్ అవర్ గాడ్ పిల్లల. దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన్ని ఆశ్రయించేటటువంటి వారు ధన్యులని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఆ యొక్క ఆ మరణ ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు పిల్లలు మన యొక్క జీవితాల్లో మనం నమ్మిక ఉంచుదాము, మరి విశ్వాసం ఉంచుదాము. రెండవదిగా ఫేస్ ద గ్రేవ్ విత్ కరేజ్. కాబట్టి ఆ యొక్క దానిని ధైర్యంగా ఎదుర్కోవటం పిల్లల. క్రీస్తు కొరకు నిందించు శ్రమలు అనేటటువంటి వస్తుంటాయి. ఇంకా పిల్లల క్రీస్తు కొరకు మనం కూడా మరి సిలువ మార్గంలో ఏదో ఒక రోజు మరి కొన్నిసార్లు పిల్లల మరణం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతో మంది హతసాక్షులు మనం చూస్తూ ఉంటున్నాము. మరి మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా ఎంతో ధైర్యంగా ఈ యొక్క సమాధిని ఎదుర్కోవాల్సినటువంటి వారు వింటున్నాము. పిరికి వారు నరకానికి ఫస్ట్ వెళ్తారు అని చెబుతుంటుంది. పిరికితనము, ఆ యొక్క అవిశ్వాసము అవి కాదు, కానీ మనలో విశ్వాసం ఉండాలా. రెండవదిగా మరి సమాధిని ధైర్యం అవసరము. మూడవదిగా లివ్ విత్ బోల్డ్ హోప్ అండ్ షేర్ ద మెసేజ్. ధైర్యము మైనటువంటి ఆ యొక్క నిరీక్షణతో జీవించి ఈ సందేశాన్ని మనం ఇతరులకు కూడా మరి చాటి చెప్పేటటువంటి వారముగా ఉంటున్నాము. మరి కాబట్టి పిల్లల యోహాను 11:15లో మనము చదువుకున్నటువంటి రీతిగా పిల్లల మరి ఆ యొక్క హెవెన్స్ అనౌన్స్మెంట్ డెత్ ఈస్ నాట్ ద ఎండ్. స్వర్గం మరి పరలోకము నుండి మనకు వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే మరణము అంతము కాదు. Life is not, but beyond the grave, there is life. ప్రియులారా, యుగ యుగములు కూడా దేవునితో ఉండేటటువంటి ఆ యొక్క ఆధిక్యత పిల్లల అనుభవము మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. బికాజ్ జీసస్ confronted the grave and conquered the death. We too have a life beyond the grave. యేసు ప్రభువారు ఏ రీతిగా పిల్లారా మరణమును ఎదుర్కొన్నాడో, పిల్లారా విశ్వాసం కలిగి ఉంటున్నాడు, సమాధిని ఎదుర్కొన్నాడు, మరణం మీద విజయం సాధించాడు. కాబట్టి మనము కూడా ఆ సమాధికి అవతల ఉన్నటువంటి జీవితము మనం కూడా అటువంటి నిరీక్షణ మనకు ఉంటున్నది. లైఫ్ బియాండ్ ద గ్రేవ్ ఇస్ నాట్ ఎ విష్. ఇదేదో ఒక కోరిక కాదు పిల్లారా. It is a fact secured by the empty tomb of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ఆ ఖాళీ సమాధి ద్వారా సురక్షితమైనటువంటి ఒక భద్రత కలిగినటువంటి ఒక వాస్తవము పిల్లారా. కాబట్టి మనం ఆ నమ్మికతోటి ఉంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు తండ్రి మరి ప్రభువా మరణము అవతల ఉన్నటువంటి ప్రభువా జీవితం గురించి తండ్రి ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. లైఫ్ బియాండ్ ద గ్రేవ్ వినిచున్న ప్రతి ఒక్కరు దర్శించండి. ఎంతమంది మరణ భయంతో, ఆందోళనతోటి, కలవరంతోటి, భవిష్యత్తు మీద నిరీక్షణ లేకుండా ఉంటున్నారో ప్రభు అని దర్శించి ప్రభు మీ శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేయండి. ఒక గొప్ప తండ్రి ధైర్యంగా ఎదుర్కోవటానికి, విశ్వాసంతో తండ్రి జీవించటానికి ప్రభు దేవా యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి మృత్యుంజయుడై లేచి ఉంటున్నాడు అటువంటి విశ్వాసంతో మాకు కూడా దయచేయండి ప్రభు. ఒక దినమందు ప్రభు మీరు రానంటున్నారు. ఒక గొప్ప తండ్రి ర్యాప్చర్లో ప్రభు మరి తండ్రి మధ్య ఆకాశంలోనికి ప్రభు మీరు వచ్చినప్పుడు తండ్రి విశ్వాసం మొదట తండ్రి మృతులైనటువంటి వారు లెగుస్తారని ఉంటుంది.
తర్వాత ప్రభు క్రీస్తునందు మృతులైనటువంటి వారు లేపబడతారు, వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు తండ్రి. తర్వాత విశ్వాసులు ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి, వారు తండ్రి పైకెత్తబడటం చూస్తాం. అడ్వాన్స్ ఆఫ్ ఫాదర్, ఓ ప్రేమ గల నాయన తండ్రి, అటువంటి ఓ ప్రభు దేవా తండ్రి 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 నిరీక్షణతో మేము జీవించడానికి సహాయం చేయండి. ఓ ప్రభా, ఎంతమంది అస్వస్థ గురై రేసు నామూల స్వస్థత ఇచ్చండి. ఎంతమంది ప్రభు దేవ మరి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారి బిడ్డ సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ఓ గొప్ప దేవా, ప్రేమ గల నాయన తండ్రి 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 ఎదురుతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.